భూపాల్పల్లి మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఉన్నదో దానికి సంబంధించి లబ్ధిదారుల విషయంలో అనర్హుల ఎంపిక, అట్లాగే లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఇచ్చేటువంటి విషయంలో అనాథరైజ్డ్ పర్సన్స్ తో ఇవ్వడము, అట్లాగే ఎస్సీ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి లబ్ధిదారుల విషయం ఎంపికలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి ఈ రోజు భూపాల్పల్లి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ లో కలవడం జరిగింది. అట్లాగే హౌసింగ్ డిఈ గారిని కూడా కలెక్టర్ ఆఫీస్ లో కలవడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా ఇందిరమ్మ లబ్ధిదారుల పట్టాల పంపిణీ విషయంలో ఏదైతే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి కౌన్సిలర్లను కాకుండా ఏదైతే అధికార పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు వారి దగ్గరికి వెళ్ళి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భం, అట్లాగే దానికి సంబంధించినటువంటి పేపర్ కటింగ్లు ఇవన్నీ కూడా హౌసింగ్ డిఈ గారికి అట్లాగే కమిషనర్ గారికి కూడా కలవడం జరిగింది. ఈ రోజు కలెక్టర్ గారిని అట్లాగే ఈ కార్యక్రమం మొత్తానికి కూడా ప్రధాన కర్త ఎవరైతే ఉన్నారో ఏసీఎల్బీ గారిని కలుద్దామని వెళ్తే ఆమె ఈ రోజు పుష్కరాలకు వెళ్ళడం జరిగింది. ఆమెను కూడా రేపు కలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఇచ్చినటువంటి మా 11వ వార్డులో 47 మంది లబ్ధిదారులకి అప్రూవల్ అవ్వడం అయింది. కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం అయింది. ప్రొసీడింగ్లు రావడం జరిగింది. ఆ ప్రొసీడింగ్లు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మేము అందరం కూడా ఎదుగుతా ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర ఏదైతే మా 29వ వార్డులో కానీ లేకపోతే 22వ వార్డులో కానీ లేకపోతే 5వ వార్డులో కానీ ఇటువంటి చోట్ల ఏదైతే ఓడిపోయినటువంటి వ్యక్తులు ఎలక్షన్ల సందర్భంలో ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ ఏదైతే 15 మంది అయితే 15 మంది, 20 మంది అయితే 20 మంది, 30 మంది అయితే 30 మంది లబ్ధిదారులను ఇంట్లో కూర్చుని పెట్టుకొని ఇక మీకు ప్రొసీడింగ్లు ఇవి మేము గెలిస్తేనే ఇస్తాము లేకుంటే లేదు అని చాలా చోట్ల చెప్పిళ్ళు. తర్వాత గెలిచినా ఓడిపోయినా కొన్ని వార్డులలో ఏదైతే ఈ పోటీ చేసినటువంటి అభ్యర్థులు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఏమంటా ఉన్నామంటే కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ హౌసింగ్ పీడీ గారు కానీ వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఎలక్షన్లు పారదర్శకంగా ఎలక్షన్లు జరిగేటువంటి సందర్భంలో ఎట్లా వీళ్ళు పోటీ చేసే అభ్యర్థుల చేతిలోకి ఎలా పోయినాయి అనే విషయాన్ని లబ్ధిదారుల పంపిణీ పట్టాలు ఎట్లా పోయినాయి అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ జరపాలి. దాంట్లో మెయిన్ జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు దానిలో ముందు వరుసలో ఉండి ఎవరైతే బాధ్యత వహించిందో ఎవరైతే ఈ తప్పుడికి బాధ్యత వహించిందో ఆ తప్పు చేసిన అధికారిని నిర్దాక్షిణ్యంగా వేటేయాలి. ఈ జిల్లాల నుండి వారు చేసేటువంటి వృత్తి, వారు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో పోటీ చేసేటువంటి ఎలక్షన్ ప్రక్రియ ఈ భారత రాజ్యాంగంలో ఎలక్షన్ ప్రక్రియ అనేది చాలా పవిత్రమైనటువంటి ప్రక్రియ. ఈ పవిత్రమైనటువంటి ప్రక్రియని కొంతమంది అధికారులు కొంతమంది రాజకీయ నాయకులతో కుమ్ముక్కై ఈ పవిత్రమైనటువంటి ఎలక్షన్ కార్యక్రమాన్ని మోసం చేసేటువంటి విధంగా ఈ పట్టాల పంపిణీ జరిగింది. లబ్ధిదారుల ఎంపిక జరిగింది. చాలా చోట్ల లబ్ధిదారులకి కనీసం పట్టాలు కూడా లేవు. కొంతమంది లబ్ధిదారులు గవర్నమెంట్ భూములని పట్టాలు పొంది మళ్ళీ ఆ పట్టాలు పొందిన గవర్నమెంట్ భూమిని మళ్ళీ అమ్ముకొని కొనుక్కొని రకరకాల లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద మరొక్కసారి లబ్ధిదారులు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ ఎంపిక లబ్ధిదారుల విషయంలో మరొకసారి పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. పక్కా ప్రక్షాళన జరిగి పట్టాలు ఇవ్వాలి. అట్లాగే ఇంకొక విషయం కూడా ఉన్నది. ఇందులో ఇందిరమ్మ కమిటీల విషయం ఉన్నది. గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలు ఎలక్షన్ టైంలో ఎవరైతే రాజకీయ పార్టీ ఏదైతే ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళ వ్యక్తుల్ని పెట్టుకొని దాని ద్వారా ఈ అప్రూవల్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మోసపూరితంగా జరిగినాయి. స్థానిక మన అంటే గవర్నమెంట్ యాజ్ పర్ యాక్ట్ ఏదైతే ఉన్నదో స్థానిక కౌన్సిలర్ చైర్మన్గా, స్థానిక కార్యదర్శి స్థానిక ఏదైతే వార్డ్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో వారు జనరల్ సెక్రటరీగా కమిటీని ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్త బాడీ ఎలక్ట్ అయింది కాబట్టి కొత్త కమిటీలను కూడా ఎన్నుకోవాలని ఈ సందర్భంగా మేము ఇటు హౌసింగ్ డైరెక్టర్ గారికి అట్లాగే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అట్లనే ఏదైతే ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి కూడా పూర్తిగా ఒరిజినల్గా లబ్ధిదారులను మాత్రమే ఒరిజినల్గా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి లబ్ధిదారులను మాత్రమే పారదర్శకంగా ఎంపిక చేయాలని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి అన్నీ రిపీట్ అయితే మాత్రం పూర్తిగా ధర్నా చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. భూపాల్పల్లి మున్సిపాలిటీని స్తంభింపజేస్తాము. ఎట్టి పరిస్థితిలో మా కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకి ఎక్కడా కూడా అభివృద్ధిలో కానీ ఎక్కడా కూడా వారిని ఇబ్బంది పెట్టే చర్యలు కానీ లేకపోతే అనవసరంగా ఏదైతే ప్రోటోకాల్ విషయంలో కానీ ఏ కార్యక్రమం వచ్చినా మా కౌన్సిలర్లు అందరం కూడా రోడ్డు మీదకి వస్తాము. మా ప్రజలందరినీ కూడా తీసుకొస్తాము. ఎక్కడికక్కడ నిలదీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మా 11వ వార్డులో 47 ప్రొసీడింగ్లు ఎక్కడ పోయినాయి అనేది ఈ సందర్భంగా మేము బాగా అంటే మేము ఇటు హౌసింగ్ పీడీ గారు కానీ కమిషనర్ గారిని సంప్రదిస్తే మాకు
ఇచ్చినామని హౌసింగ్ పీడీ గారు అంటాను, రాలేదని కమిషనర్ గారు అంటాను. పూర్తిగా ఈ 47 ప్రొసీడింగ్లు ఎక్కడున్నాయో వాటిని విచారించాలి. ఏదైతే ఆ ప్రొసీడింగ్లు కనుక ఎవరైనా వ్యక్తి దాచిపెట్టినా, ఎవరైనా వ్యక్తి ఏమైనా మోసం చేసి ఏదైనా హైడ్ చేసినా ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో పట్టాలు ఇవ్వడం ఒకటి, గెలిచిన తర్వాత పట్టాలు ఎవరైతే దాచిపెట్టిలో, ఎవరైతే ఇప్పుడు కూడా దాచిపెట్టి పంచుతూ ఉన్నారో వాళ్ళ మీద నిజంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారి ఇక్కడే ఉన్నారు కాబట్టి, జిల్లా కూతవేటు దూరంలోనే ఉన్నారు, వారు రోజు కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మేము ఖచ్చితంగా రేపు ఏసీఎల్బీ గారిని కలుస్తాము, అట్లనే రేపు కలెక్టర్ గారిని కలుస్తాము. ఏ మాత్రం ఎవ్వరు ఈ యొక్క తప్పు చేసినటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వెంటాడుతూనే ఉంటాం. ఎవరు తప్పు చేసినా వెంటాడడానికే మేము ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ భూపాలపల్లి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఖచ్చితంగా నిలదీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాము.